హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస్ గారు అందించినటువంటి సంబలా ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 28వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. శరీరం విడిచి ప్రయాణం. దాని గురించి ఈ అధ్యాయంలోని ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ రోజు మాకు కొంచెం తీరిక దొరికింది. ఎందుకంటే మా సాహసయాత్రలో ప్రతిరోజు కూడా పర్వతాలు ఎక్కుతూ దిగుతూ మంచు తుఫాన్లకు చలిగాలులకు తట్టుకునే మా కార్యక్రమంలో ఒకరోజు ఆట విడుపు కోసం సెలవుగా విశ్రాంతి తీసుకున్నాం. అంటే ఆ రోజు కొండలెక్కటం, నడవడం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయబడింది. మాకు విశ్రాంతిగా సెలవు దినంగా రోజంతా ఎవరికి ఇష్టమైన రీతిలో వారు తమ తీరికను వినియోగించుకున్నాం. కొందరు ఉడుకు నీళ్ళతో శరీరాన్ని కాపడం పెట్టించుకున్నారు. అలాగే కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, బాధలు ఉపశమనానికి మరికొందరు సమర్థులైనటువంటి మంగళ్ళ చేత మా శరీరాలను రుద్ది మాలిష్ చేయించమాట. అయితే ఇందులో కొండల్లో నివసించే శేర్బాలకు ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. ఈ యొక్క మాలిష్ చేయించే వారిలోనే ప్రత్యేకమైనటువంటి శిక్షణలు ఉంటాయంట వాళ్ళకి. కాబట్టి వారి వద్ద రకరకాల తైలాలు, మూలికల్లోనూ ఉన్నటువంటి ఘాటైన అమృతాంజనం వంటి సుగంధ వస్తువులతోనూ తయారు చేసిన తైలాలు, నేతి వంటి పూతలతో శరీరాన్ని మద్దించి నొప్పులను లాగేస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వెన్ను, నడుము, పాదాలు, మోకాళ్ళు, శిరస్సు వేడి పుట్టేదాకా మర్దన చేసి గోరువెచ్చని నీటితో ధారలుగా అభిషేకించినట్లుగా స్నానం చేయిస్తారు. నిజంగా దానివల్ల 1 నెల రోజులు విశ్రాంతి తీసుకున్నా అంతటి హాయి లభించదు అని అనిపించింది. శరీరంలో దాగి ఉన్న నొప్పులు, నరాలు, కీళ్ళ కొంకర్లు, వెనుకలు, వాపులు వంటివి దాదాపుగా శాంతించాయి. విశ్రాంతిగా 3-4 గంటలు వెచ్చని ఎండలో పడుకొని ఉండటం వల్ల శ్రమ తగ్గి 4 గంటల సేపు వెచ్చని ఎండలో పడుకొని ఉండటం వల్ల శ్రమ తగ్గి శరీరానికి మరింత శక్తి, ఉత్సాహం పుంజుకున్నాయి. మళ్ళీ ప్రయాణానికి ఉత్సాహం కలిగించేటట్లుగా. మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంటే అప్పుడు మా శేర్బా వంట వాళ్ళు వచ్చి, సార్ మీ భోజనాలు వడ్డించమంటారా అని అడిగారు. మా చెవులకి అది సంగీతంలో వినిపించింది. మా విశ్రాంతి శరీరాన్ని మర్దన చేయటం వల్ల నొప్పులు తీసేయటంతో పాటు ఆకలి విపరీతంగా దంచేస్తుంది. అందుకనే 2వ ఆహ్వానం అక్కర్లేకుండానే భోజనానికి మమ్మల్ని మేమే ఆహ్వానించుకున్నాం. వంటకాలు ముఖ్యంగా శాకాహారం, కూరలు, పండ్లు, దుంపలతో తయారు చేశారు. అల్లం, కొత్తిమీర, పుదీనా వంటి వైద్య లక్షణాలు గల ఆకులతో గుమగుమలాడే వంటకాలు, గోరువెచ్చటి చారు, పొగలు కొక్కుతూ ఉన్నటువంటి అన్నం. భోజనం పూర్తయ్యాక కానీ మాకు తెలియలేదు ఎలా తినేసామో అని. కడుపులో ఆకలి శాంతించాక మనసులో ఆకలి నోరు తెరుచుకుంది. తీరుబడిగా అందరం విశ్రాంతిగా భోజనాలు అయ్యాక వేడి పాలన సుగంధ వస్తువులతో కలిపి నిదానంగా తాగుతూ తాసిలామ మహాశయుని తన చిన్నతనంలోనే శిక్షణ గురించి చెప్పడం కొనసాగించమని కోరాం. లామా మహాశయ, ఏకదని మధ్యలోనే నిలిపివేయరాదు అంటారు కదా. మరి ముఖ్యంగా మీలాంటి పెద్దల అనుభవాలు వింటూ ఉంటే ఎన్నో విషయాలు పాఠశాలలో నేర్చుకున్నంత వినోదంగానూ విజ్ఞానానికి ఆశ్చర్యము కలుగుతాయి. మీరు ఇంతవరకు చిన్నతనంలో 7 ఏళ్ల వయసులో లామాసరిలో చేరాక గురుకుల శిక్షణ విధానం, మీ 3వ కన్ను తెరిపించే ఉపనయన ప్రక్రియ, మీ ఆధ్యాత్మిక శిక్షణ కొంతవరకు వినిపించారు. దానితో అలా మా ఆసక్తి మరింతగా పెంచారు. మీకు ఆధ్యాత్మిక విజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉంటారని మీ ఆత్మకథను వింటుంటే మాకు స్పష్టంగా తెలుస్తుంది. మా వంటి ఆధునిక ప్రపంచంలో పుట్టి పెరిగిన వ్యాపార దృష్టి గల సమాజంలో పెరిగిన వాళ్లకు ఈ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏమిటో అర్థం కాదు. అలాంటి విషయాలు మాకు ఏ స్కూల్లోని కానీ కాలేజీలను కానీ బోధించరు. సమాజంలోనూ కూడా అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు సామాన్యంగా తారసపడరు ఎవరికో కానీ. అందువల్ల మాలో చాలామంది ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోకుండానే జీవించి తెలియకుండానే మరణిస్తూ ఉంటారు అనేక మంది. మనిషిలో సహజంగానే ఎన్నో దైవిక శక్తులు దాగి ఉంటాయి. మరి వాటిని యోగ సాధన ద్వారా, అంటే శ్వాసను నియంత్రించే ప్రాణాయామం, మనసును నిగ్రహించే ధ్యానం, మన ఆత్మలోని స్పందనలను పదునుపెట్టి తీక్షణం చేసే జప విధానంలోనూ, ఇంకా బయట ప్రపంచానికి తెలియని 3వ కన్ను తెరవటం అన్న ఉపనయనాన్ని తెరిచే
ప్రక్రియ ద్వారాను ఎన్నో రహస్య శక్తులు ప్రత్యేకించి పరిమళిస్తున్నాయి మానవునికి అంతరాత్మ నుంచి. అవి దుమ్ముతో కలిసిన గాలి పీల్చే రద్దీలో బ్రతికే రణగుణ ధ్వనిలో జీవించే చేపల మార్కెట్ వంటి జీవిత విధానంలో డబ్బును మాత్రమే గౌరవించే వ్యాపార సంస్కృతి, స్వార్థం, అసూయలతో జీవిస్తూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతికే వారికి ఇలాంటి ఆధ్యాత్మిక వికాసం సాధ్యపడటం మాట అలా ఉంచితే కనీసం అర్థం కూడా కాదు చాలామందికి మాలో. అంతేకాక దయచేసి మా కళ్ళు తెరిపించే మీ అనుభవాల ద్వారా మాకు బోధించండి అంటూ ఆధ్యాత్మిక విజ్ఞానంలో ప్రత్యేకమైన ఆసక్తి గలటువంటి సాహస బృందంలోని సభ్యులైన అలెగ్జాండర్ నోటోవిచ్, ఇంకా జగదీష్ బాబు, శ్రీనివాస్ చక్రవర్తి, ఇంకా లాంబదోర్జీ చుట్టూరా ఆసక్తిగా కుర్చీలను ముందు లాక్కొని ఉత్సాహంతో ప్రశ్నిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు మా యొక్క ఉత్సాహానికి, శ్రద్ధకు ముచ్చట పడిపోయాడు ఆ లామాసయ్య. ఆకలిగా ఉన్నవానికి కదా ఆహారం రుచి తెలిసేది అంటూ ఎత్తుకున్నాడు లామా మహాశయుడు. నేను నా గురుదేవుల ఆధ్యాత్మిక శిక్షణలో జ్యోతిషము, వైద్యము, తాంత్రిక యోగ రహస్యాలు ఎన్నో తెలుసుకున్నాను చెప్తున్నారు లామాసయ్య మహాశయ. వాళ్ళకి ఇక తన స్టోరీ చెప్తున్నారన్నమాట. నేను మా గురుదేవుల ఆధ్యాత్మిక శిక్షణలో జ్యోతిషము, వైద్యము, తాంత్రిక యోగ రహస్యాలు ఎన్నో తెలుసుకున్నాను. అవన్నీ చెప్పాలంటే ఈ పుస్తకం సరిపోదు, జీవితం అంతా చెప్పినా తరగదు. కానీ ముఖ్యమైన అంశాలు నా మనసులో ఎప్పటికీ మర్చిపోనివి. నా గురుదేవులను తలుచుకోగానే తలంపుకు వస్తున్నాయి. ఒక రోజున మా గురుదేవులు తేసులామ మహాశయుడు నాకు యోగశాస్త్రంలోనూ ఆధ్యాత్మిక సాధనలోనూ శిక్షణా తరగతులను నిర్వహిస్తూ ఆ రోజు ఒక కొత్త పాఠం మొదలుపెట్టారు. ఇలాగా, బిడ్డ బ్రహ్మచారి, నీకు ఇవాళ ఒక కొత్త విషయాన్ని బోధిస్తాను. మనిషి శరీరంలో నడిచి లేక గుర్రం మీదనో బండి మీదనో ప్రయాణం చేయటం అందరికీ తెలిసిందే. మనిషి శరీరంతో నడిచి లేక గుర్రం మీదనో లేక బండి మీదనో ప్రయాణం చేయటం అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నువ్వు నేను కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న కాశీని, బుద్ధదేవునికి జ్ఞానోదయం అనేటువంటి బుద్ధగయను చూడాలంటే ఎన్నాళ్ళో ప్రయాణం చేయాలి, ఎంత కష్టపడాలి, కనీసం ఊహించని కూడా లేం కదా. పైగా బోల్డెంత సమయం, జీవితకాలం వృధా అయిపోతుంది కూడాను. అందువల్ల శరీరం లేకుండా ప్రయాణం చేయటం ఎలాగో చెబుతాను అని చెప్పేసి అంటారంట ఆయన. అప్పుడు ఆశ్చర్యంతో ఎగిరి గంతేశాను నేను గురువుల దేవుల మాటలకు. శరీరం లేకుండా ప్రయాణమా? ఎలా గురుదేవా? మనిషి చచ్చిపోయినా కానీ శవంలా మిగిలి ఉంటుంది శరీరం. ఒక మరణంతోనే కదా మనిషి శరీరం విడిచి వెళ్తాడు అన్నాను ఆశ్చర్యంతో. అది మరణం అంటారు, కానీ శరీరం విడిచి ప్రయాణం కాదు కదా. ఇప్పుడు నీకు చెప్పేది యోగ పరిభాషలో సూక్ష్మ శరీరంతో ఆకాశంలో ప్రయాణించటం అంటారు. ఇది ఇలా చాలా సహజంగానో తేలిగ్గానో కొద్దిపాటి అభ్యాసంతోనూ చేయవచ్చు అంటూ గురుదేవులు నాకు విశదంగా అర్థమయ్యేలాగా ఇలా వివరించారు. విశ్రాంతిగా నేల మీద కానీ, బల్లపరుపుగా ఏర్పరిచిన బల్ల మీద కానీ శవాసనంలో పడుకొని శ్వాసను నిదానంగా నెమ్మదిగా మనసుతో పాటు పీలుస్తూ సుఖ ప్రాణాయామం అభ్యాసం చేయాలి. ఆ తర్వాత మనస్సును మన శరీరంలో 2 కళ్ళ మధ్య కేంద్రీకరించి నేను ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి బయటకు ప్రయాణిస్తాను. సరిగ్గా రాత్రి 2 గంటలకు అన్నీ చూసి తిరిగి నా శరీరంలో 3:30-4 గంటల కల్లా తిరిగి ప్రవేశిస్తాను అని సంకల్పించి శ్వాసను నెమ్మదిగా కనుబొమ్మల మధ్య నుంచి కంఠం, హృదయం, బొడ్డు లేక నాభి వరకు తీసుకువెళ్ళి అరికాళ్ళ నుంచి ప్రాణశక్తిని క్రమంగా పైకి మోకాళ్ళు, నడుము దాటి బొడ్డు వద్దకు ఆకర్షించాలి. అప్పుడు ఎలా శ్వాస పీల్చాలి అంటూ ఒక ప్రత్యేకమైన శ్వాస తీసుకునే విధానంతో శరీరం నుంచి బయటకు వచ్చే విధానాన్ని తేలిగ్గా ఉపదేశించారు మా గురుదేవులు. మేలుకొని ఉండగానే శరీరంలోంచి బయటకు వచ్చాను. క్షణకాలం భయం వేసింది. భయపడకు, సూక్ష్మ శరీరంతో ఉండగా ఏమాత్రం భయం ఉండరాదు. శాంతించు అంటూ ధైర్యం చెబుతూ మంత్రించినట్లుగా గురుదేవుల కంఠం వినపడింది. ఒక రబ్బర్ బెలూన్లాగా గాలిలో పైకి లేచాను. 5, 6 లేక 7 ఇంద్రధనుస్సులాంటి రంగులు వెలుగుతూ ఆరుతూ కనిపించాయి. ఒక సబ్బునీటి బుడగలాగా నా శరీరంలోంచి పైకి లేచిన నేను నా సూక్ష్మ శరీరంతో పైకి తేలి ఆ గదిలో పైకప్పు వద్దకు చేరుకున్నాను. గోడలు తిరుగుతాయేమోనని భయపడ్డాను.
నీకు గోడలు కానీ తలుపులు కానీ మరే అడ్డంకులు ఈ సూక్ష్మ శరీరానికి అడ్డుపడవు. నీ సూక్ష్మ శరీరం నీడ లాంటిది. ఒక నీడ గోడ మీద నుంచి ప్రయాణించినట్లే నువ్వు కూడా గోడలోంచి అవతలికి ఇంకా గాలిలోనూ ప్రయాణిస్తావు. నీళ్లు వడపోస్తే గుడ్డలోంచి వచ్చినట్లే నీ శరీరంలోంచి విడిపడిన నీవు కూడా పొగలాంటి నీ మనస్సుతో ఏర్పడిన శరీరంతో ప్రయాణిస్తావు. దీనికి ఏ వస్తువులు, గోడలు, పర్వతాలు, సముద్రాలు అడ్డు కాలేవు. అంతేకాక ఒక్క సెకండ్లో 100వ వంతులో ఈ టిబెట్ నుంచి బయలుదేరి ఈ భూగోళం మొత్తాన్ని చుట్టి రావచ్చు. ఎక్కడెక్కడి ఆశ్రమాలు, గ్రంథాలయాలైనా చూడవచ్చు. చూసినవి, చదివినవి మనసులో చిత్రంలాగా గుర్తించుకొని తిరిగి శరీరంలోకి నెమ్మదిగా సూక్ష్మ శరీరాన్ని లాగాలి. గాలిపటాన్ని ఎగరవేసేవాడు ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగిరే గాలిపటాన్ని నిదానంగా తన చేతిలోని దారం చుట్టుకుంటూ సన్నని దారం ద్వారాగా కిందికి లాగినట్లే నీ సూక్ష్మ శరీరాన్ని కూడా అదురు బెదురు లేకుండా నిదానంగా భౌతిక శరీరంలోకి లాగాలి. అప్పుడే నీవు సూక్ష్మ శరీరంలో ఉండగా చూసినవి, విన్నవి అన్నీ కూడా మళ్ళీ తర్వాత గుర్తుంటాయి అంటూ నాకు సూక్ష్మ శరీరం విడిచి ప్రయాణం ఎలా చేయాలో ఉపదేశించారు గురుదేవులు తాసీలామా. ఇంకో రోజు బ్రహ్మచారి లామా, ఈరోజు నువ్వు నేను కలిసి సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేయాలి. ఇది చాలా దూరం వెళ్ళే ప్రయాణం. అయినా ఏమీ భయం లేదు. నీ వెంట సూక్ష్మ శరీరంతోనే నేను కూడా ఉంటాను కదా అనేసి చెప్తారు ఆ గురుదేవులు. ఎక్కడికి గురుదేవా, చాలా దూరం అంటున్నారు అంటూ చాలా కుతూహలంతో ప్రశ్నించాను. ఈరోజు మనమిద్దరము కలిసి ఈ భూగోళం దాటి ఆకాశంలో తేలిపోతూ ఇతర గ్రహాలకు ప్రయాణించాలి అన్నారు గురుదేవులు తాసీలామా. నేను ఆశ్చర్యంతో విస్తుపోయాను. ఇతర గ్రహాలకా? చాలా దూరం కదా. కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాయని కదా అవి జ్యోతిష్పాఠాలు చెప్పిన గురుదేవులు నేర్పించినది అన్నాను ఆశ్చర్యంతో. నీకు గుర్తు లేదా? సూక్ష్మ శరీరంతో ప్రయాణించేటప్పుడు దూరానికి పరిమితం అంటూ లేదు. అలానే ఇది చాలా దూర ప్రయాణం అన్నాను. భూమి ఆకర్షణ శక్తిని దాటి వెళ్ళాలి కదా. నీకు దారిలో దేవతలు, గంధర్వులు, సిద్ధపురుషులు వంటి వారు ఆకాశంలో ఎగురుతూ దారికి అడ్డంగా కనిపిస్తారు. వారందరినీ తప్పుకుంటూ సగౌరవంగా ప్రదక్షిణ చేసుకుంటూ ఎలా వెళ్ళాలో, అందరికీ సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో నేను పక్కనే ఉంటాను కనుక చూసి నేర్చుకోవచ్చు అంటూ నా గురుదేవులు నా పక్కనే పడుకొని తన కుడి చేత్తో నా ఎడమ చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరము శవాసనంలో పడుకొని శ్వాస ప్రక్రియను మార్చేసరికి క్షణాల్లో శరీరంలోంచి బయటకు వచ్చేసాం. ఆకాశంలోంచి క్రింద మా ఇద్దరి శరీరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూరంగా వెలుగుతున్న ఎర్రటి కనకాంబరం రంగులో వెలుగుతూ ప్రకాశిస్తున్న ఒక నక్షత్రాన్ని చూసి, అదిగో చూడు, అదే అంగారక గ్రహం. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ కనిపించే అంగారక గ్రహం మీదకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో అంతా చూసి రావాలి అన్నారు. మరుక్షణమే రివ్వున శరవేగంతో ఒక కాంతి కిరణంలా ఆకాశంలోకి దూసుకు వెళ్ళాం. అలా ఎంతసేపు ప్రయాణించామో గుర్తులేదు ప్రయాణ కాలాన్ని. భూమి నుంచి పైకి లేచి శూన్యంలో పైకి ప్రయాణించేసరికి క్రిందకి చూశాను. మన భూగోళం మొక్క ఆశ్చర్యంగా కనిపించింది. నారింజ పండులా కుడివైపు ఎండ, ఎడమవైపు ఎర్రటి కీనీడ, ఒకటి రాత్రి ఒకటి పగలు అని గ్రహించాను. ఇంకా ఎత్తుకు ఎగిరిపోతూ ఉంటే భూగోళం వేగంగా తిరిగిపోవటం కనిపించింది. క్షణాల మీద రాత్రులు నలుపు, పగలు తెలుపు రంగులుగా కనిపిస్తూ మాయం కావటము. అతి వేగంగా తిరిగే చక్రంలో నలుపు, తెలుపు రంగులు ఒకదాని వెంట ఒకటి ప్రదక్షిణంగా తిరుగుతూ రివ్వున వేగం హెచ్చి ఆ తెలుపు, నలుపు రంగులు కలిసిపోయి బూడిద రంగు పొగలాగా వేగంగా తిరుగుతూ కనిపించింది భూమి. ఆ వింత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూశాను విస్తుపోతూ. ఇంతలోనే నా గురుదేవుల కంఠస్వరం మనసులోంచి వినిపించింది. శరీరం లేదు కనుక. ఇప్పుడు మనం ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం కనుక కాలం వేగం పెరుగుతుంది. పగలు, రాత్రి, క్షణములు అన్నీ కూడా ఆ గ్రహకాలంలోకి ప్రవేశిస్తాం. భూగోళంలోని పగలు, రాత్రి విడిచిపెట్టి ఇలా కాంతి వేగంతో ప్రయాణిస్తే భూమి కాలం దాటి అంగారక కాలంలోకి ప్రవేశిస్తాం అనుకుంటూ దూరంగా ఆకాశంలోకి దూసుకు వెళ్ళాము ఇద్దరము. మేము తిరిగి వచ్చేసరికి మా లామాసరి గురుకులంలో తెల్లవారుజామున గురుకులం పిల్లలను మేలుకొలిపే సుప్రభాతాన్ని తెలుపుతూ జయగంట మోగుతుంది. అప్పుడు తెలుసుకున్నాము మేము తిరిగి భూలోకంలోని మామూలు కాలంలోకి, మా శరీరంలోకి తిరిగి వచ్చేసానని. నా పక్కన చూస్తే గురుదేవులు లేరు. నాకంటే చాలా ముందే లేచి వారి స్నానం, సంధ్య, అనుష్ఠానం కోసం వెళ్ళారు. నన్ను మరికొంత విశ్రాంతి కోసం విడిచిపెడుతూ
అలా నేర్చుకున్నాను. శరీరం విడిచి సూక్ష్మ శరీరంతో ప్రయాణించే యోగ పద్ధతిని. దానివల్ల ఈ చర్మం, ఎముకలు, మాంసంతో తయారైనటువంటి ఈ శరీరాన్ని ప్రతి చోటుకు తీసుకువెళ్లకుండానే సూక్ష్మ శరీరంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చని, అలా ఎంతటి కాలాన్నైనా దూరాన్నైనా జయించటం చూసి ఆశ్చర్యం వేసింది. ఇక 29వ అధ్యాయం పైలోకాలు, గ్రహమండలాలు. మా సాహసయాత్రలో 2 రకాల అనుభవాలు మాకు నిత్యం రుచి చూపించినట్లయింది. ఒకటి, హిమాలయ పర్వత శిఖరాలలో పగలంతా మంచు కొండలు ఎక్కుతూ దిగుతూ నడుస్తూ ఉంటే చూసే వింతలు, విశేషాలు, ఆశ్చర్యాలు ఒక ఎత్తు. రెండవది, మధ్య మధ్యలో మాకు తీరిక దొరికినప్పుడల్లా లామాదోర్జా మహాశయుడితో ఆయన జీవిత యాత్రలోని ఆధ్యాత్మిక అనుభవాలు, వింతలు తెలుసుకోవటం రెండవ యాత్ర వంటిది. ఇలా 2 రకాల అనుభూతులు రైలు పట్టాల వలె మా సాహసయాత్ర పొడవునా మాకు వింత వింత అనుభూతుల రుచులను కలిగించేవి. లామా మహేశుడు ఆత్మకథలా నడిచిన బాల్యం నుంచి ఆయనకు లామాసరి గురుకులంలో ఆయన గురువుల వద్ద నుంచి పొందినటువంటి ఆధ్యాత్మిక శిక్షణ, ఎన్నెన్నో వింతలు, విశేషాలు, విన్నవి, చూసినవి, తమ గురుకులం నుంచి నేర్చుకున్నవి మాకు వినిపిస్తూ ఉండేవాడు. అవన్నీ నిజంగా మాకే జరుగుతున్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా ఆయన చెప్పేది వట్టి మాటలే కాకుండా మా మనసులో సినిమాలాగా చిత్రాల, దృశ్యాలు, అనుభవాలుగా ఏర్పడేలాగా వర్ణించి చెప్పేవాడు. అవన్నీ వింటూ ఉంటే మనిషి జీవితంలో సామాన్య మనుషులైన మనలాంటి వాళ్ళు ఎరగని, వినని ఆధ్యాత్మిక అనుభూతులు ఎన్నో తలుచుకుంటేనే విస్తుపోతాం. అలా ఒక రోజున మా ప్రయాణంలో ఆట విడుపులాగా సెలవుగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మా యాత్రా బృందంలోని సభ్యుడు భావనగర్ మహారాజా ఇలాగ అడిగాడు. లామా మహాశయ, మీరు మీ గురుదేవుల శిక్షణలో మనిషి శరీరం ఇక్కడనే విడిచిపెట్టి సూక్ష్మ శరీరంలో బయటికి ప్రయాణించే అంగారక గ్రహానికి కూడా వెళ్ళి చూశారని చెప్పారు కదా. మరి మన పూర్వ శాస్త్రాల్లో పైలోకాలు అంటే ఊర్ధ్వలోకాలు అనబడే లోకాలు, ఈ గ్రహాల మీదకి ప్రయాణిస్తే కనిపించే ప్రదేశాలు రెండూ ఒకటేనా? ఉదాహరణకు ఇప్పటికీ సైన్స్ పరిశోధకులు రాకెట్తో చంద్రమండలం మీదకి మనిషిని పంపారు కదా. ఆ చంద్రమండలం మీద కనిపించే తెల్లటి పాలరాయి వంటి చంద్రగ్రహం మీద ప్రదేశము పూర్వ శాస్త్ర గ్రంథాలలో చంద్రలోకం లేక పితృదేవతల లోకం అని వర్ణించబడిన ప్రదేశము రెండూ ఒకటేనా, లేక రెండు వేరువేరు లోకాలా అనేసి అనుకుంటూ మా ప్రశ్న వింటూనే లామాదోర్జీ తన చేతిలోని జపమాలను మరింత వేగంగా తిప్పుకుంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టారు. తనలో తానే మాట్లాడుకుంటున్నట్లుగా మేమంతా ఆశ్చర్యంగా చెవులు రిక్కించి వింటున్నాం అతి నిశ్శబ్దంగా. లామా మహేశ్వరుడు ఇలా అన్నాడు. మన పూర్వ శాస్త్రాల్లో వర్ణించిన పైలోకాలు వేరు, ఈ భూగోళం చుట్టూరా సూర్యుని చుట్టూ తిరిగే గ్రహమండలాలు వేరు, ఒకటి కాదు. మరణించిన వారి ఆత్మలు పైకి చేరుకుంటాయని చెప్పిన పితృదేవతలు నివసించే చంద్రలోకం వేరు. ఇదే విషయాన్ని ఒకసారి నా గురుదేవులు తాసీలామా పీఠాధిపతులను వినయంగా ప్రశ్నించాను నేను. దానికి ఆయన ఎలా సమాధానం చెబుతారో అని ఆసక్తిగా వింటున్న నాకు తటాలన లేచి నిలబడ్డారు గురుదేవులు. నేను కూడా వారితో లేవబోయేసరికి కూర్చో అన్నట్లుగా చేత్తో సంజ్ఞ చేశారు. అలా పద్మాసనంలో ఉత్తరపు దిక్కుగా తిరిగి కూర్చుండబెట్టి నా 2 కనుబొమ్మల మధ్యన 3వ నేత్రం ఉన్న చోట నెమ్మదిగా తాకినట్లు ముట్టుకున్నారు. ఆయన చేయి కమండలపు తీర్థంతో శుద్ధి చేసుకుని అతని చేత్తో నా 3వ నేత్రాన్ని ఉత్తేజపరిచారు. మరుక్షణమే నా ఎదుట ఆకాశమే ఒక పల్చటి ఉల్లి పొర వంటి తెరను తొలగించినట్లయింది. 2 పొరలు కుడివైపుకి ఎడమవైపుకి తెరుచుకున్నాయి. ఒక నాటకంలో ప్రదర్శన మొదలు కాగానే తెర 2 వైపులకి ఎలాగైతే తప్పుకుంటాయో ఆ విధంగా మరుక్షణమే లేత గులాబీ రంగుతో కలిసిన ఊదా రంగు అంటే ఆకుపచ్చ, నీలము కలిసిన ఒక అద్భుతమైన రంగు వెలిగించినట్లుగా జిగేలుమన్నది. నా 3వ నేత్రం తెరుచుకుందని వెంటనే నాకు అర్థమైంది. అది ఈ భూలోకం కానే కాదు. అక్కడి జీవుల శరీరాలు ఇక్కడ మన శరీరాల వలె పదార్థంతో ఏర్పడి ఉండలేదు. రకరకాల విమానాల వంటివి కుడివైపు నుంచి ఎడమవైపుకు, ఎడమవైపు నుంచి కుడివైపుకు నెమ్మదిగా తేలిపోతూ కనిపించేవి. ఒక నిర్మలమైన చెరువులో తేలుతూ వెళుతున్న పడవల మాదిరిగా. అందులో మన దేవాలయ శిల్పాలలో చూసే ఆకారం కలిగిన శరీరంతో అందమైన స్త్రీలు, వారితో జతగా తిరిగే పురుషులు స్పష్టంగా కనిపించారు.
వారు ధరించిన బట్టలు, ఆభరణాలు, చివరికి వాళ్ళ శరీరము అన్నీ కూడా గాజుతో చేసినట్లుగా స్ఫటికంలాగా ఇటు నుంచి అటు కాంతి ప్రసరించేందుకు వీలుగా రకరకాల రంగులతో వెలిగిపోతూ ఉన్నాయి. చేతిలో గంధపు గిన్నె వంటి పాత్రలో చిక్కని తేనె వంటి ద్రవం గుమగుమ పరిమళిస్తున్నది. ఆనందంగా రుచి చూస్తూ అనుభవిస్తున్నారు. వాళ్ళ శరీరాల్లోంచో లేక మనసులోంచో సన్నటి వీణానాదం వంటి సంగీతనాదాలు వినిపిస్తున్నాయి. అది వాళ్ళు గానం చేస్తున్న సంగీతం కానే కాదు. వాళ్ళు నివసించే లోకమంతా కూడా అన్ని చోట్ల నుంచి ఇలాంటి సంగీత ధ్వనులు, నాదములు, స్వరాలు ఎవరో దూరంగా ఆలపిస్తున్నట్లుగా వినిపించాయి. ఆకాశం వెలుగుతుంది కానీ ఆ వెలుతురు ఈ సూర్యుడికి, ఈ చంద్రుడికి సంబంధించిన వెలుతురే కాదు. తలతల మెరుగు పెట్టిన వెండి పెళ్ళెంలాగా, బంగారు పెళ్ళెంలాగా తెల్లటి మెరుపు కొన్ని చోట్ల పసుపు వెండి రంగు కాంతితోనూ మొత్తం ఆకాశం అంతా కూడా వెలుగుతుంది. అది ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక తేజస్సు అని తర్వాత తెలిసింది. ఇలా 3-4 రకాల ప్రపంచాలు లామా గురుదేవులు నాకు ప్రత్యక్షంగా చూపించారు. నుదుటి వద్ద నొక్కినప్పుడు కనిపించిన లోకాలు అక్కడి ప్రజలు వేరే ప్రపంచానికి సంబంధించిన జీవులని గురుదేవులు చెప్పగా తెలిసింది. పైలోకాలలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ప్రకాశించడు. మనం ప్రయాణిస్తూ ఉన్న లోకాన్ని బట్టి అక్కడ తేజస్సు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. నాయన, ఇవి ఊర్ధ్వలోకాలు, అంటే భువర్లోకం, సువర్లోకం, దేవలోకం అనబడే పుణ్యజీవులు నివసించే లోకాలు. అక్కడ వెలుతురు ఆలోకం సంబంధించిన తేజస్సు నుంచి ప్రకాశిస్తుంది. ఇంకా పైలోకాలను కూడా చూడు, ఇదిగో అంటూ నుదురుపై నుంచి శిరస్సుపైన తాకి నొక్కగానే తటాలను కొళ్ళు మిరిమిట్లు గొలిపే పాదరసం వంటి కాంతి కరిగించిన వెండిలాగా తలతలా మెరిసిపోతుంది. ఇది దేవతలలో ఒక అంతస్తుకు చెందిన పుణ్యదేవతల లోకం. వీరే క్రింద మానవలోకంలోని ప్రతి మనిషి చేసిన మంచి చెడు పనులను విడదీసి పుణ్యకర్మగానో పాపములుగానో చిత్రాల రూపంలో దాచి ఉంచుతారు. ఇవి ఆ మనుషులు మరణించిన 1000 సంవత్సరాలకి కూడా అలానే నిలిచి ఉంటాయి. ఈ దేవతల్ని కర్మదేవతలని పిలుస్తారు. ప్రతి మనిషి జన్మించే ముందు అతడు చేసిన పుణ్యపాపాలు ఇక్కడి నుంచే రికార్డు చేయబడి ప్రత్యక్షంగా చూసి తర్వాత జన్మించే అంతస్తు, సుఖదుఖాలు పుట్టే లోకాలు నిర్ణయించబడతాయి అంటూ ఈసారి నా కంఠం వద్ద నొక్కారు. ఓ శిష్యుడా లోబ్సాంగ్, ఇది జ్ఞానులుండే లోకం. అంటే జీవులు కేవలం పుణ్యం చేసినంత మాత్రానే ఇక్కడికి చేరుకోలేరు. వారు ఆత్మను నిర్మలం చేసి నిశ్చల మనసుతో శాశ్వత సత్యాన్ని గూర్చి అన్వేషిస్తూ ఎంతో కాలం తపస్సు చేస్తే యోగులు. అలాంటి వాళ్ళ తపస్సు ఫలితంగా వారి శరీరంలో ఉండే సూక్ష్మ శరీరం జ్ఞానంతో వెలుగుతుంది. అదిగో చూడు, ఇక్కడ కనిపించే వెలుగు సూర్యుడికి సంబంధించినది కాదు, చంద్రకాంతి కాదు, అగ్నిహోత్రం తాలూకా వెలుతురు కాదు, ఇందాకటి లోకాలలో నీవు చూసిన పుణ్యలోకాలలోని వెలుతురు కాదు. ఇది కేవలం జ్ఞానంతో వెలిగే, తపోజ్ఞానంతో వెలిగే కాంతి. ఇక్కడ కాంతి మానసికం, అంటే మనస్సు నుంచి ప్రకాశిస్తుంది. ఆత్మీయం అనగా తపస్సులో, యోగ సాధనలో ఆత్మ పవిత్రం కాబడి అగ్నిహోత్రంలా వెలుగుతుంది. ఆ తపస్సు యొక్క కాంతియే ఈ లోకాల్లోని వెలుతురు. అందుకే దీనిని తపోలోకం అంటారు. ఇక్కడ వెలుతురుకు జ్ఞానమునకు భేదం లేదు. ఇక్కడ వెలిగే వెలుతురు యొక్క తీవ్రతను బట్టి మనం చూసే మహాత్ముల తపశ్శక్తిని, వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని గ్రహించవచ్చు అంటూ ఇలా 3 లోకాల వరకు చూపించారు. ఆ పైన ఉండే లోకాలు దృశ్యంలాగా, కలలోలాగా కనిపించాయి. కేవలం గుణాల కిందనే ఏర్పడి ఉంటాయి. వాటిని మన ప్రాచీన శాస్త్రాల్లో వైరాజ లోకాలు అని చెప్పబడినాయి. తపోలోకాలు ఈ విశ్వానికి చిట్ట చివరిగా ఉండే బ్రహ్మలోకంలోని సత్యం యొక్క కాంతిలో వెలిగే లోకాలివి. ఇక్కడికి చేరుకున్న వారికి ఇక మరణం ఉండదు. వాళ్ళు తిరిగి జన్మించడం అసలే ఉండదు. వీరి శరీరాలు కూడా మిగతా లోకాల్లోని జీవుల వలె మనిషిని పోలిన ఆకారంతో కనిపించేవి కావు. బగ్గున మండుతున్న జ్వాల వలె మంటల్లోని నాలుకలు క్షణక్షణానికి మారిపోతున్న ఆకారాలతో కనిపించినట్లే అగ్నిహోత్రం వలె ఆకాశంలో మేఘాల మాదిరిగా చెరువులు అలలుగా కనిపిస్తాయట. వీటికి ఆకారం ఉండదా గురుదేవా అని ప్రశ్నించాను. వీటికి ఆకారం ఉండి ఉండినట్లుగా చెరువులోని అలల వలె మనసులోని ఆలోచనలతో ఏర్పడి ఉంటుంది. ఏదైనా ఆకారం ఏర్పడినంతసేపే ఉంటుంది. ఏదైనా ఒక ఆకారం ఏర్పడినంతసేపే ఉంటుందట. ఆ ఆకారం అంటే
ఒక ఆలోచనలు మన చెరువులోని అలలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా మన మనసులోని ఆలోచనలాగే ఏర్పడి ఉంటుందంట ఒక ఆకారం. ఆ ఆకారం ఏర్పడినంతసేపే మళ్ళీ ఉంటుందంట. మళ్ళీ మరుక్షణమే కరిగిపోతూ ఉంటుంది. దీనినే సాకార నిరాకారంలోని సగుణ నిర్గుణముల గుణ సౌమ్య స్థితి అని వేదాలు పురాణాలు వర్ణించాయి. ఇక్కడనే తృష్ ఇక్కడనే తృషిత లోకం అనే చాలా ఎత్తున ఉండే దివ్య లోకంలో పద్మాసనం మీద కూర్చొని ధ్యానిస్తూ కనిపించేరే. ఇక్కడ దివ్యలోకంలోని పద్మాసనం మీద కూర్చొని ధ్యానిస్తూ కనిపించారే వారే భవిష్యత్తులో భూమికి అవతరించబోయే అవతారమూర్తులు. వీరినే ప్రత్యేక బుద్ధులు అంటారు. రానున్న మైత్రేయ బుద్ధుడు, శంబల ప్రభువు, ఇంకా ఇప్పుడు బలిచక్రవర్తిగా ఉండి రానున్న కల్పంలో మనుచక్రవర్తిగా వచ్చే సావర్ణిక మనువు లక్షల కొలది సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఇక్కడ వెలుగుతూ ఉంటారు ఈ దివ్యలోకంలోనే. ఇలా చెప్పుకుంటూ పోతే నా గురుదేవులు నాకు చూపిన వింతలు విశేషాలు కొన్ని సంవత్సరాల పాటు చెప్పిన నేను చూడడానికి ఒక్క క్షణంలో కనిపించిన అనుభూతి వర్ణన కూడా పూర్తి కాదు. నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దీన్ని బట్టే గ్రహించవచ్చు. గ్రహాలు వేరు, లోకాలు వేరు. అంటే మాటలో చెప్పాలంటే మనం తిరిగే ఈ భూగోళం వేరు. భూమి, ఇతర గ్రహాలు, సూర్యుడు ఏ పదార్థం నుండి తయారు అయినాయో ఆ పదార్థమయ్యే ప్రపంచమంతా కూడా భూలోకం. భూలోకం భూలోకం భూగోళం కాదు. అలాగే అన్నీను తెలిసిందా అంటూ ముగించారు. ఒక మాటలో చెప్పాలంటే భూగోళం వేరు, భూమి, ఇతర గ్రహాలు, సూర్యుడు ఏ పదార్థం నుండి అయితే తయారు అయినాయో ఆ పదార్థమయ్య ప్రపంచమంతా కూడా భూలోకం, భూగోళం కాదు అని చెప్తుందన్నమాట. అలాగే అన్నీ కూడా తెలిసిందా అనేసి అంటూ ఆయన తాసీలామ్మ గారు ముగించారు. ఇప్పటికే పాపం మీరంతా ఆకలితో మాడిపోతున్నారు కనుక ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని భోజనానికి ఆలస్యం చేయడం నాకు ధర్మం కాదు అంటూ లామ మహాశయుడు చివాలన లేచి మా ఎదురుగా గుమగుమలాడుతూ పొగలు కక్కుతూ ఉన్నటువంటి వంటకాల వైపు దారి తీశారు. ఇక 30వ అధ్యాయం అంగారక గ్రహానికి ప్రయాణం. ఈ యొక్క శంబల ప్రభువు అనే గ్రంథంలోని మొదటి భాగం అన్నమాట. ఈ మొదటి భాగంలోని ఆఖరి అధ్యాయం అన్నమాట 30వ అధ్యాయం. అంగారక గ్రహానికి ప్రయాణం. ఆ రోజు నా జీవితంలోనే మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి. శరీరం విడిచిపెట్టి ప్రయాణం చేసే అనుభవాలలో నా గురుదేవులు తాసీలామతో కలిసి అంగారక గ్రహానికి సూక్ష్మ శరీరంతో వెళ్ళటం తలుచుకుంటే ఇప్పటికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రతి చిన్న అంశము ఒక అద్భుతమైన సినిమాలోని దృశ్యంలాగా గొప్ప సస్పెన్స్తో నా జ్ఞాపకాలలో ముద్రించుకుపోయింది. నా గురుదేవులు తాసీలామ గారు 2 నిమిషాల్లోగా ఆకాశంలో నిలబడి కనిపించారు. నేను అంత త్వరగా శరీరంలోంచి విడిపడి బయటకు రాలేకపోయాను. ఆయన జాలిగా నా వంక చూస్తూ, లోబ్సాంగ్, నీవు ఇతర గ్రహాలకు ప్రయాణం చేసే ఉత్సాహంలో నీ శరీరాన్ని కింద విడిచిపెట్టడం మర్చిపోయావు. కంగారుగా మామూలుగా శరీరంలో ఉన్నప్పుడు పరిగెత్తినట్లే పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నావు. ముందు విశ్రాంతిగా శరీరాన్ని పట్టులన్నీ విడిచేసి సుఖ ప్రాణాయామం ద్వారాగా డీలాగా రబ్బరు టైరు గాలి తీసివేస్తే ఎలా ఉంటుందో అలా వదిలివేయాలి. నిదానం, తొందరపడకు అనేసరికి నా తప్పు నాకు తెలిసింది. అప్పుడు మేము ప్రయాణించేది సూక్ష్మ శరీరంతో కదా అన్న విషయం ఒక్క క్షణకాలం నాకు గుర్తుకు రాలేదు. ఈ శరీరంతోనే గురుదేవుల వెంట పరిగెత్తినట్లే వారి వెంట పరిగెత్తాలని ఆదుర్ద పట్టాను. అందువల్ల నేను శరీరంతో పాటే లేవడం చూసి తాసీలామ్మ గురుదేవులు నా తప్పును నాకు ఎత్తి చూపించారు. మరుక్షణమే నేను శరీరాన్ని ఒక గాలి తీసేసిన రబ్బరు తిత్తిలాగా జాయింట్లన్నీ పొట్టు విడిచి విశ్రాంతిగా వదిలేశాను. శ్వాసను కూడా తీరుబడిగా, నెమ్మదిగా, ఎంతో నెమ్మదిగా, అతి నెమ్మదిగా పీలుస్తూ నేను ఊహించేసరికి నా శరీరం పైన గాలిలో తేలుతూ పైన ఆకాశంలో నిలబడ్డాను. గురుదేవులు తన పక్కన నిలబడిన నన్ను చూసి ఇక పోదామా అన్నట్లుగా తల ఊపి రివ్వున బాణంలా ఆకాశంలోకి దూసుకుపోయారు. 2 చేతులతో నన్ను కనుక తాసీలామ గురుదేవులు గట్టిగా పట్టుకొని ఉండకపోతే అంత వేగంతో నేను ప్రయాణించగలిగేవాడినే కాదు. మధ్యలో కనిపించే వింతలు, విచిత్రాలు, వినోదాలు చూస్తూ, రోడ్డు మీద అన్నీ చూస్తూ వెనక్కి తిరిగి తండ్రి చెయ్యి పట్టుకొని వెనక పడుతూ నడిచే పిల్లవాడిలాగా వెళ్ళి ఉండేవాడినేమో.
సన్నటి సూది దప్పనాల వంటి ముళ్ళు ఏవో వెలుగుతూ పొడుగాటి తీగల్లాగా దూసుకుపోతూ ఉంటే భయంగా నా కుడి ఎడమ ప్రక్కలకు ఆశ్చర్యంతో చూశాను. నా ఆలోచనలు చదివినట్లే తాసీరామ గురుదేవులు కొంచెం వెటకారంగా నవ్వుతూ, లోబ్సాంగ్, నువ్వేం భయపడకు. అవి ముళ్ళు కాదు, దబ్బనాలు కావు, కాంతి కిరణాలు. మనం ప్రయాణిస్తున్నది ఆకాశంలో కదా. మనకి చుట్టూరా కింద పైన అన్ని వైపులా లెక్కలేనన్ని నక్షత్రాలు జిగేలుమని వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతున్నాయి. అవి నిలబడి చూస్తే వెలిగే చుక్కల్లాగా కనిపిస్తాయి. కానీ అతి వేగంతో ప్రయాణిస్తున్నందువల్ల ఆ కాంతి కిరణాలే మనకి ఆకాశంలో దూసుకుపోయే ముళ్ళపెంది ఒంటి మీద ముళ్ళులాగా కనిపిస్తాయి. చిన్నపిల్లవాడిగా నీకు అనుభవమే కదా. వానాకాలంలో వీధిలో వెలిగించిన దీపాన్ని చూస్తూ కంటి రెప్ప కింద నొక్కితే ఆ దీపం చుట్టూ కాంతి చీపురు కట్టలాగా లేక ఒక గండు పిల్లి మీసాల వలె ఆ కిరణాలు అన్ని వైపులకు చిమ్ముతూ కనిపిస్తాయి. అవి కాంతి కిరణాలే కదా, మీసాల్లా కనిపిస్తాయి. ఇవి అంతే. మొదట్లో ఇలాగే వింతగా ఉంటుంది. అదిగో ఎదురుగా వచ్చేది ఒక తోకచుక్క లేక ఉల్క అంటూ అకస్మాత్తుగా హెచ్చరించారు. నేను అటు చూసేసరికి పెసరగింజంత వెలుతురు అకస్మాత్తుగా పెరిగిపోయి క్షణంలో 100వ వంతులో వెడల్పైన పెద్ద కొండరాయి నా తలవైపుగా దూసుకు వస్తూ ఉంటే భయంతో త్రుళ్ళిపడి ఒక గెంతు గెంతాను, పక్కకు మెల్లి తప్పించుకోవాలని. మరుక్షణంలోనే బల్లును నవ్వారు గురుదేవులు నా కంగారు చూసి. ఒరే లోబ్సాంగ్, నువ్విప్పుడు శరీరంలో లేవు కదా, ఇంకా భయం ఎందుకు? ఎంత పెద్ద ఉల్కలు కానీ గ్రహాలు కానీ తోక చుక్కలు కానీ నిన్ను ఢీకొన్నా అవి మన శరీరాలను తాకలేవు. ఇప్పుడు మనం దీపకాంతి పక్కనే వెలిగే నీడల్లాగా ప్రయాణిస్తున్నాము అనగానే నా తప్పు నాకు తెలిసింది. ఎదురుగా వచ్చే ప్రమాదం ఢీకొంటుందని భయపడటం ఓ అలవాటుగా ఏర్పడిపోయింది శరీరానికి ఉన్న అభ్యాసం చేత. దీనిని బట్టి నాకు ఒకటి అర్థమైంది. మనం పదార్థంతో ఏర్పడ్డ ఈ మాంస శరీరంతో అలవాటుగా జీవించటం వల్లనే ఈ శరీరమే మనం అనుకొని భయపడే అలవాటును మర్చిపోవడానికి ఎంత కష్టమో అని. చాలామంది మరణించాక కూడా ఇలాగే భయపడుతూ ఉంటారు, తనకి శరీరం లేదని గుర్తులేక. ఇంతలో రివ్వున 100 అడుగుల ఎత్తున ఓ మండిపోతున్న గోళం మాకు కుడివైపుగా తిరిగి ముందుకు దూసుకుపోతున్నది. మళ్ళీ గురుదేవుల కంఠం, లోబ్సాంగ్, మనం బృహస్పతి గ్రహం పక్క నుంచి దూసుకు వెళ్తున్నాం కాంతి వేగంతో. అది మనకి నిలువెత్తుగా కనిపించింది అంటే బృహస్పతి గ్రహానికి మనం 30 లక్షల మైళ్ళ దూరం నుంచి దూసుకుపోతున్నాం. తెలిసిందా? భయపడి తప్పుకొనక్కర్లేదు అంటారు నా భయానికి వేలాకోలంగా. నాకెంతో చిన్నతనం అనిపించింది నా అజ్ఞానానికి. ఈ శరీరంలో అనేక జన్మలుగా నివాసంగా ఉండటం వల్ల ఇలాంటి భయాలు, ఆశలు, స్నేహాలు, ద్వేషాలు ఇంకా దీర్ఘ రుగ్మతులలాగా అలవాటుగా మారి మన మనస్సును పట్టుకొని పీడిస్తాయి. ఆ భయాలను, భ్రాంతులను జయించిన తాసీలామ గురుదేవుల దివ్యానుభవానికి, ఆయన విజ్ఞానానికి, వివేకానికి నేనెంతో ఆశ్చర్యపోయాను. మనం ఎడంవైపుగా మలుపు తిరగాలి. గుర్తులేదా? బృహస్పతికి శుక్రుడికి మధ్యన తిరుగుతూ ఉంటాడు. అంగారకుడు అని కదా నీకు జ్యోతిషం చెప్పిన గురువులు చోగ్యాల్ రింపోచి బోధించింది అంటూనే నా ప్రయత్నం లేకుండానే సర్రున ఎడమవైపు తిరిగి మరింత శరవేగంతో ముందుకు దూసుకుపోయారు గురుదేవులు. మరికొంతసేపటికి మా ఎదురుగా ఒక పెద్దని, గుండ్రని, మండిపోతున్నటువంటి అగ్నిగోళం లాంటి, వెలుగుతూ ఉన్నటువంటి చక్రం లాంటిదేదో కనిపించింది. సెగలు కక్కుతూ, పొగలు కక్కుతూ భయంకరంగా వెలుగుతున్న ఆ బింబం ఆశ్చర్యంగా చల్లగానే ఉంది. అప్పుడు గుర్తుకు వచ్చింది, మేం ప్రయాణించే ఈ సూక్ష్మ శరీరాలకి వేడి కానీ చలి కానీ ఏవీ స్పర్శకు ఏమాత్రం తగలవు. ఎదురుగా ఉన్న ఆ అగ్నిగోళాన్ని చూస్తుంటే మేము సూర్యుల్లోకే వెళ్ళి మండిపోతున్నామేమో అన్నంత భయం, కంగారు కలిగాయి నాకు. నాయనా లోబ్సాంగ్, అదిగో వచ్చేసాం. ఆ ఎదురుగా కనిపించే ఎర్రటి అగ్నిగోళమే మనం చేరవలసినటువంటి అంగారక గ్రహం. అంగారకుడు అంటే సంస్కృత భాషలో నిప్పులని అర్థం. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో మనం ఆ అంగారక గ్రహం మీదకి వెళ్ళి దిగుతాం. నా చేతుల్ని మరింత గట్టిగా పట్టుకో అంటూనే తటాలున తల కిందికి, కాళ్ళు పైకి వచ్చేలాగా పెట్టి పెల్టీ కొట్టినట్లుగా పిల్లి మొగ్గ వేసి గిర్రున తిరిగి నిలబడ్డారు గురుదేవులు. ఎందుకా అని ఆశ్చర్యపోయేలోగా ఆయన కంఠం స్పష్టంగా నా తలలోనే వినిపించింది. ఆలోచనలతోనే కదా వారు మాట్లాడేది అని గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాను. పెద్ద పెద్ద ఇటుక రంగులో ఎర్రటి పర్వతాలు మాకు కుడివైపున, ఎడమవైపున ఆకాశానికి అంటుతూ పైకి పెరిగినట్లుగా ఎత్తుగా కనిపించాయి. నేల మీద ఎర్రటి రాళ్ళు, దుమ్ము, ఎర్రధూళి గాలికి దుమారంలా ఎగురుతుంది. అక్కడ నేలంతా ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పొడిగా బండరాళ్లతో నిండి ఉంది.
మెత్తని మైదాపిండి వంటి కనకాంబరం రంగు ధూళి కనిపించింది. ఎక్కడ చూసినా భూమి కన్నా అతి వేగంగా తిరుగుతున్నది కుజగ్రహం. రాత్రిళ్ళు పగళ్ళు పొట్టిగా ఉన్నాయి. ఆకాశం ఎర్రగా విచిత్రంగా ఉంది. మన భూమి మీదలాగా నీలాకాశం లేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఏ గ్రహం మీద వాతావరణం బట్టి అక్కడ ఆకాశం రంగు మారిపోయి కనిపిస్తుందని. కొన్ని క్షణాల్లో అంగారక గ్రహం చుట్టూ ప్రదక్షిణంగా తిరిగి ఎన్నో వింతలు విశేషాలు చూశాను. పందికొక్కుల కన్నాల వంటి బొరియల్లాగా నేలలోకి కన్నాలున్నాయి. ఎక్కడా నీరు చుక్కైనా కనిపించలేదు, మచ్చుకు కూడానా. ఇక్కడ మన భూమి కన్నా ఎంతో చలి. మళ్ళీ రెండవ వైపు సూర్యరశ్మి పడే చోట విపరీతమైన ఎండ వేడితో వడగాల్పులతో ఇక్కడ ఈ గ్రహం చుట్టూ వాతావరణం భూమిలాగా ఉండదు అంటూనే కుజగ్రహం చుట్టూ తిరిగే చందమామల వంటి ఉపగ్రహాలని చూశాం. ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఆ గ్రహం మీద నాకు కనిపించాయి. అన్నీ సరిగ్గా గుర్తులేవు. అంగారక గ్రహం మీద వెళ్ళి దిగామన్న ఉద్రేకం వల్ల, ఆ ఉత్సాహం వల్ల, నీకు సూక్ష్మ శరీరంతో ప్రయాణించటంలో అనుభవం తక్కువ కావటం వల్ల నువ్వు చూసిన వింతలన్నీ కలల మాదిరిగా అల్లుకుపోయి కలిసిపోయి సరిగ్గా గుర్తుకు రావు. ఈసారి ఇంకొక మారు అంగారక గ్రహానికి యాత్ర చేసినప్పుడు నువ్వు ఒక్కడవే వచ్చి అన్నీ తీరుబడిగా చూసి గుర్తుపెట్టుకొని మళ్ళీ భూమికి తిరిగి వద్దువు కానీ అని చెప్పేసి గురుదేవులు అంటారని. అక్కడ భూమి మీద మన లామాసరి వద్ద తెల్లవారుతుంది. ఇంకా బయలుదేరి ఇంకా మనం పెరిగెత్తాలి అంటూ నా సమాధానం కోసం చూడకుండానే తేసులామా గురుదేవులు నా పక్క నుంచి దూసుకుపోతూ దూరంగా నక్షత్రంలో వెలుగుతూ మాయమయ్యారు. వారి వెనకాతలే మంచు కొండల మీద స్కేటింగ్ చేసి వారిలాగా దూసుకుపోతూ వెంబడించి మా లామాసరిలో ఉన్నటువంటి శరీరంలోకి దూరడానికి నాకు కాస్త ప్రయాసపడ్డాను. అప్పటికే మిగతా బ్రహ్మచారులంతా కూడా మా లామాసరిలో ప్రతిరోజులాగే నేను ఇంకా లేవలేదని గమనించి లేవడానికని వచ్చారనుకుంటా. తుల్లిపడి లేచాను ఈ భూగోళం మీద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా తర్వాత భాగం సెకండ్ పార్ట్లోనే మనం చూద్దాం ఫ్రెండ్స్.